హలో అండి. ఇవాళ నేను మీకు పన్నీర్ ఫ్రై బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకొని, దానికి తగినంత కారం, అలాగే ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు లైట్‌గా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ ప్రెషర్ ఏసి అంటే చపాతీ పిండిలాగా అస్సలు కలపద్దు. లైట్‌గా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ అన్నది ఫుల్ హైలో పెట్టుకోవాలి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి. అప్పుడే మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా త్వరగా పన్నీర్ అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకనే ఈ పన్నీర్ ముక్కలు అనేవి మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న వెంటనే వీటిని కలపద్దు. ఇలా ఆయిల్ని మాత్రమే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఈ స్టేజ్లో ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం లోలో పెట్టుకోండి. వెంటనే అటు సైడ్ అంటే పైన సైడ్ కూడా తిప్పుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాం కదా, మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో లైట్గా రెండు పక్కల మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి త్వరగా ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఒకసారి ఇలా అటు సైడు ఇటు సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ లేకుండగా టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ, హెల్దీ, ఈజీ పన్నీర్ ఫ్రై ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని రైస్ ఐటమ్స్లోకి బాగుంటుంది, లేదా డైరెక్ట్గా అయినా మనం తీసేసుకోవచ్చు. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.